హాయ్ డాగ్. హాయ్. మా పిల్లలు పాలు తాగంగానే కక్కేసుకుంటున్నారు. సో వాట్ టు డూ? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? యా, పిల్లల్లో ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ ఇన్ఫాంట్స్ వామిటింగ్స్ అనేవి సహజం. ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మనం ఇంకా బర్పింగ్ స్టార్ట్ చేసే ముందే కూడా వామిటింగ్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు అవుతుందంటే మనకి ఈసోఫేగస్ అంటే అన్నవాహిక ఉంటుంది, దాని కింద స్పింక్టర్ అనేది ఉంటుంది, అంటే జీర్ణాశయంకును మన అన్నవాహిక మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ అనేది చాలా లూజ్ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ 6 months. సో అందుకే అంటే మనం ఫీడింగ్ ఇచ్చినాక బర్పింగ్ చేసే గ్యాప్లోనే వామిటింగ్ చేసేస్తూ ఉంటారు. సో దానికి మనం అది చాలా న్యాచురలే, దానికి ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ అవుతుందా లేదా, లేదంటే పడుకోబెట్టగానే ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందా, ఎందుకంటే మిల్క్ అనేది అప్వర్డ్ మూమెంట్లో వచ్చేసి ఎసిడిటీ లాగా ఫామ్ అయ్యి తనకి ఏమైనా డిస్కంఫర్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇలాంటి డిస్కంఫర్ట్ ఉంది కంపల్సరీ అంటే బేబీ వెయిట్ గెయిన్ కూడా లేదు అంటే మాత్రం పీడియాట్రిషియన్ని సంప్రదించాలి. ఫీడింగ్ పొజిషన్ వచ్చి క్రాడిల్ హోల్డ్ పొజిషన్ అంటారు. అంటే జనరల్గా మనము ఒక హ్యాండ్ అంటే బేబీని ఇట్లా పడుకోబెట్టేసి ఇంకో హ్యాండ్తోని ఇలా హ్యాండిల్ చేసి కొంచెం అప్వర్డ్ మూమెంట్లో పెడితే ఐ టు ఐ కాంటాక్ట్, మదర్ టు బేబీ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది, థర్మో రెగ్యులేషన్ ఉంటుంది, అంటే బేబీకి కూడా కొంచెం వామ్ టచ్, స్కిన్ టచ్ ఉంటుంది. సో ఇట్లా ఫీడింగ్ చేస్తే బెటర్. అండ్ కంపల్సరీ బేబీ అయితే అప్వర్డ్ పొజిషన్లోనే ఉండాలి, ఎందుకంటే పడుకొని ఇలా పాలు అంటే ఇలా అయితే మిల్క్ ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు. కొంచెం అప్వర్డ్ మూమెంట్ ఉంటేనే, అంటే ఒక హెడ్ అనేది అప్రైట్ మూమెంట్లో ఉంటే బెటర్. బేబీ బ్యాక్ సపోర్ట్ చేస్తూ ఫీడింగ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది, ఫీడింగ్ కూడా ఇలా ఇస్తే బెటర్. క్రాడిల్ హోల్డ్ పొజిషన్లో బేబీని ఫీడింగ్ చేసేసి ఒక 25 to 30 minutesలో ఫీడ్ అంటే బేబీ సాటిస్ఫై అయ్యే వరకు ఫీడింగ్ ఇచ్చేసి బేబీని తీసుకొని వెంటనే మన భుజం మీద వేసేసుకొని స్లోగా ప్యాక్ చేస్తూ ఉండాలి లేదా రబ్ చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి అరౌండ్ 30 to 45 minutes. అప్పుడే మనకి ఫీడింగ్ వామిటింగ్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.